మనకి ఇండియాలో నర్సింగ్‌కి వాల్యూ లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఫస్ట్ కొన్ని పాయింట్స్ చెప్తాను. నాకెందుకో అనిపించింది. ఫస్ట్ ఏంటంటే అన్‌ప్రొఫెషనల్‌గా ఉండటం వల్ల. ఎందుకంటే మాక్సిమం మన ఇన్‌చార్జ్‌లు గానీ, మన సూపర్వైజర్‌లు గానీ, ఫస్ట్ నర్సింగ్ ఫీల్డ్‌లో మనం అన్‌ప్రొఫెషనల్‌గా ఉండటం. ఇంకొకళ్ళని మనం రెస్పెక్ట్ చేసుకోలేకపోవటం. మెయిన్‌గా అదే కాకుండా ఏంటంటే, అప్పట్లో నర్సింగ్ ఎవాల్యుయేషన్ మన ఇండియాలో ఎలా జరిగిందంటే, ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏఎన్ఎం, జీఎన్ఎం లేదా ఇదివరకు నా వీడియోలో చెప్పినట్టు ఏదో 10th క్లాస్ చదివి ఒక డాక్టర్ కింద ప్రాక్టీస్ చేసి అలాంటి వాళ్ళ వల్ల ప్రొఫెషనలిజం అనేది పోయింది. రెస్పెక్ట్ అనేది పోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మేము వీడియో చేసాం. ఆ వీడియోలో నేను చెప్పినట్టు ఫ్లెక్సిబుల్ వర్కింగ్, ఇలా చైల్డ్ కేర్ ఇష్యూస్ ఇలా అన్నీ ఉంటాయి. అదే మన ఇండియాలో ఇలాంటివి చెప్తే పిల్లల్ని అసలు ఎవరు కనమన్నాడు ఏంటి ఇలాంటి లూజ్ టాక్స్ మాట్లాడతారనమాట. ఫస్ట్ మన నర్సింగ్లో ఉన్నది కేవలం అన్‌ప్రొఫెషనలిస్టిక్ పీపుల్ ఉండటం వల్లే మన నర్సింగ్ బ్యాక్గ్రౌండ్కి మెయిన్గా వాల్యూ లేకపోవడానికి గల కారణం అది. అదే ప్రొఫెషనలిస్టిక్గా ఉండి మన నర్సింగ్ని మనం ఎంతో కొంత మనం అసలు నర్సింగ్ ఒక పెయిన్ తెలిస్తే వాళ్ళు ఇలాంటి మాట్లాడతారు. అదే డాక్టర్స్లో ఎంతమంది అన్‌ప్రొఫెషనలిస్టిక్గా ఉన్నా కానీ వాళ్ళు ఎక్కడ బయటపడరు అనమాట. కేవలం నర్సెసే మనం మాట్లాడే తీరు, మనం ఒక డాక్టర్తో మాట్లాడే తీరు, మనం ఒక నర్స్తో మాట్లాడే తీరు, ఇలాంటి వల్ల ప్రతిదీ నాశనం అయిపోతుంది అనమాట. కాకపోతే ఏంటంటే ఇవన్నీ మనం అవలంబించుకొని ఫస్ట్ హాస్పిటల్స్లో ఉన్న మేనేజ్మెంట్ ఏం చేయాలంటే ఇలా అన్‌ప్రొఫెషనలిస్టిక్గా మాట్లాడే వాళ్ళని తీసి పడేయాలన్నమాట. అసలు నేను ఫేస్ చేశాను చాలామంది నేను చాలా చోట్ల ఫేస్ చేశాను అనమాట. ఏంట్రా తమ్ముడు, ఏంట్రా ఎక్కడికి వెళ్తున్నావురా, ఎందుకు నీకు లీవు, మొహం పగిలిపోతే వచ్చి డ్యూటీకి వచ్చాయి అండ్ ఇలాంటి మాటలు మాట్లాడతారు. ఇలాంటి మాటలు మాట్లాడేటప్పుడు ఏం చేయాలి? ఐఎన్సీ వాళ్ళు అసలు నర్సెస్ మాట్లాడే పద్ధతి కూడా దీన్ని వాళ్ళు స్క్రూటినీ చేసి అప్పుడు ఒక హాస్పిటల్కి ఎన్ఏబిహెచ్ ఏదన్నా ఒక స్టాండర్డ్స్ ఇవ్వాలని నా యొక్క థాట్ అంతే ఇది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.